పల్నాటి చరిత్రలో ఇప్పటికీ తలుచుకునే పేర్లు రెండు ఉంటాయి. ఒకటి బ్రహ్మనాయుడు, రెండు పల్నాటి నాగమ్మ. వీళ్ళిద్దరి వీరత్వం గురించి వీడియో చివరిలో చెబుతాను, గుర్తు పెట్టుకోండి ఈ రెండు పేర్లు. ఇప్పుడు పల్నాటి యుద్ధం గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశంలోని పల్నాడు ప్రాంతంలో 1182వ సంవత్సరంలో జరిగింది పల్నాటి యుద్ధం. మహాభారతంనకు పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండడం చేత దీనిని ఆంధ్ర భారతం అని కూడా అంటారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దపు ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మత మార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నిటినీ బలహీనపరిచింది. కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఒక్కసారి చరిత్ర లోతుల్లోకి వెళ్లి చూస్తే పల్నాటి అణుగు మహారాజుకు మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం నలగమరాజు, నరసింగరాజులు. రెండో భార్య ద్వారా కలిగిన సంతానం మలిదేవరాజు. అప్పటి రాజు అయిన అణుగురాజు బలుడైన నలగమ్మరాజుకి పట్టాభిషేకం చేసి అప్పటి రాజ్య మంత్రివర్యులు బ్రహ్మనాయుడను రాజ సంరక్షకునిగా నియమించి చనిపోయాడు అప్పటి రాజు అణుగురాజు. బ్రహ్మనాయుడు యువరాజులను పెంచి పెద్ద చేసి రాజ్యాన్ని అప్పగించాడు. అభ్యుదయ భావాలతో అంటరానితనం, మతభేదాలను రూపుమాపటానికి బ్రహ్మనాయుడు చేస్తున్న కృషి ఉన్నత కులాల వారి వ్యతిరేకతకు గురి అవుతూ వచ్చింది. క్రీస్తు శకం 1176 నుంచి 1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద పల్నాటి యుద్ధం శైవులు, వైష్ణవుల మధ్య జరిగింది. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. అయితే ఈ పల్నాటి యుద్ధం గురించి సమకాలీన శాసనాలలో కానీ ఆ తర్వాత శాసనాలలో కానీ ఈ యుద్ధం యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. శాసనాలలో పేర్కొనకపోయినా ఈ యుద్ధం జరగలేదని భావించుటకు వీలు లేకుండా పోయింది. పల్నాటి బ్రహ్మనాయుడు గురించి చెప్పాల్సి వస్తే, నా పలనాడు వెళ్ళలేని మాగాణిరా, ఇది బ్రహ్మనాయుడి మాట. చెన్నకేశవ స్వామి భక్తుడైన బ్రహ్మనాయుడు పల్నాటిని అభివృద్ధి చేయాలని కలలు కని దానికి పాటుపడిన మహానీయుడు. అందరూ సమానమేనని, కుల మతాలు మానవులు సృష్టించుకున్నవేనని చెప్పిన ఆదర్శవాది. ఆ కాలంలోని అన్ని కుల మతములతో వారితో భోజనం చేసేవాడు. అందరూ అలా కలిసి భోంచేయాలి అని అందరికీ చెప్పేవాడు. ఇలా కుల మత భేదాలు లేకుండా అంతా కలిసి ఒకే పంక్తిలో చేసే భోజనాలచే చాపకూడు అంటారు. ఇదే చాపకూటి సిద్ధాంతం. బ్రహ్మనాయుడు కాలంలో జరిగిన యుద్ధమైన ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. బ్రహ్మనాయుని తల్లి శీలమ్మ, తండ్రి దొడ్డనాయుడు, భార్య ఐతాంబ, కుమారుడు బాలచంద్రుడు. వైష్ణవ ఆచార్యులైన పండిద్దర్ ఆల్వారులు, ముఖ్యంగా రామానుజాచార్యులు మొదలైన వారు ఇతన్ని ప్రభావితం చేశారు. తల్లిదండ్రుల శిక్షణ సత్యవర్తనకు దోహదం చేస్తే రామానుజాచార్యుల సిద్ధాంతం బ్రహ్మనాయుడిని ఒక సంస్కర్తగా తయారు చేసింది. మాచర్లలో సుప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం కట్టించాడు. బ్రహ్మనాయుని ప్రధాన ఆయుధం కుంతం. అయితే ఆ తర్వాత పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత గుత్తి కొండబిలంలోకి వెళ్ళినాడని, నేటికి సజీవంగా అందులోనే తపస్సు చేసుకుంటున్నాడని ఆ ప్రాంత పెద్దలు చెబుతూ ఉంటారు. పల్నాటి చరిత్రలో ఇంకొక పేరు కూడా బాగా ప్రసిద్ధికెక్కింది. ఆమె నాగమ్మ, పలనాటి నాగమ్మ. నాగమ్మ చరిత్రలో కనిపించే తొలి దేశీయ మహిళా మంత్రి. 12వ శతాబ్దంలో పల్నాడు రాజ్యానికి మహామంత్రి ఆమె. సుపరిపాలన అందించినట్టు ఖ్యాతి. ప్రజానేత. ఆమెతోనే మహిళల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతుంది. రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయిల కంటే ముందే పాలన చేపట్టింది ఈవిడ. ప్రజారంజకమైన పాలనలతో చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న దక్షురాలు నాగమ్మ. అత్యంత ఆదర్శనీయమైన విదేశ సంబంధాలకు ఉన్నతమైన మార్గాలను అన్వేషించిన మైత్రి పరిమళం ఆమె. తమ మధ్య ఉన్న విభేదాలను విస్మరించి పల్నాటి యుద్ధంలో ఆమెకు పొరుగు రాజ్యాల వారు సహాయం అందించడం విశేషం. ఇది ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. ఆమె ఖడ్గధారి అయిన యోద్ధ. ఆ రోజుల్లోనే సంస్కృతం, కన్నడ, తమిళ, మలయాళ భాషలను అభ్యసించింది. సంగీతం కూడా వచ్చు పల్నాటి నాగమ్మకు. బ్రహ్మనాయుడికి ధీటుగా నిలబడి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న యుక్తురాలైన రాజకీయవేత్త నాగమ్మ. బ్రహ్మనాయుడి వ్యూహాలను ఛేదిస్తూ తన ప్రభువు నలగామరాజును, రాజ్యాన్ని కాపాడింది అమ్మ. రాజ్యం ముక్కలు కాకుండా అడ్డుకుంది కూడా. పల్నాటి చరిత్ర తొలి వీరగాథ. అందులో కీలక పాత్ర నాగమ్మదే. పల్నాడులో ఒకవైపు నాగమ్మ, మరోవైపు బ్రహ్మనాయుడు నాయకులుగా ఉండి జరిపించిన యుద్ధం పల్నాటి యుద్ధం.
ఈ యుద్ధం జరిగిన రణస్థలి గుంటూరు జిల్లాలోని కారంపూడి. అయితే ఈ యుద్ధం అనంతరం బ్రహ్మనాయుడు అక్కడ ఉన్న గుత్తికొండ బిలంలోకి వెళ్ళాడని, ఇప్పటికీ కూడా అతను సజీవంగానే ఉన్నాడని, అందులోనే ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడని ఆ ప్రాంత పెద్దలు చెబుతూ ఉంటారట ఇప్పటికి కూడా. పల్నాటి చరిత్ర ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా విషయాలున్నాయి. ఆ విషయాలన్నీ మరో వీడియోలో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీకేమైనా డౌట్స్ ఉంటే తెలుగు మోజో మెయిల్కు మెయిల్ చేయండి. తెలుగు మోజో మెయిల్ ఐడి telugumojo1@gmail.com. వీడియో చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను, గూగుల్ ప్లస్ లోను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా మీరు తెలుగు మోజో ఫ్యాన్స్ అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి.